నేటి కోసం ఏర్పాటు చేయబడిన పాట యూనివర్సల్ స్క్రీన్పై దేవుని కుమారుల మట్టి పాత్ర. యూనివర్సల్ స్క్రీన్పై దేవుని కుమారుల మట్టి పాత్ర. నేటి సమాజంలో ఒక 50 సంవత్సరాల నుంచి ఏ మనిషి చూసినా, ఏ మనిషి గురించి ఆలోచన ఉన్నవారు ఎవరైనా ఆసక్తి చూపించేది దేనిపైన అంటే స్క్రీన్ పైన, అంటే సినిమాల పైన. ఈరోజు సినిమాల కంటే ఎక్కువ ప్రాముఖ్యతలోకి వచ్చినవి ఏవంటే సీరియల్స్, కొన్ని షోస్ కదా. మనిషి వినేదానికంటే చూసి వినేదాన్ని ఎక్కువగా మనసులో పెట్టుకుంటాడు. ఎవరికి ఇష్టం లేదు అన్నవారు లేదు. ఎవరైనా ఈ దేన్ని ఎక్కువగా చూడాలనుకుంటారంటే సినిమాలని చూడాలనుకుంటారు. అంటే సినిమాల ప్రభావం మనుషుల మీద ఎక్కువ ఉందన్న సంగతే మనకు అర్థమవుతుంది. ఆ సినిమాలో వారు ఏదైతే నటిస్తున్నారో వారైతే డబ్బుల కోసం పనిచేస్తుంటే అది చూసిన వారు అది యాక్టింగ్, నటన అనుకోవట్లేదు, అది నిజంగానే జరుగుతుంది అనుకొని వారి జీవితంలో కూడా వాటిని నిజంగా చేస్తున్నారు. సినిమాల్లో చూపించే దొంగతనాలు మొదలుకొని హత్యల వరకు ఎలా చేయాలో ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారంటే సినిమాల్లో ఎలా అయితే హీరో తప్పించుకున్నాడో, సినిమాలో ఎలాగైతే చట్టం నుంచి తప్పించుకున్నాడో, అలా సాక్ష్యాధారాలు లేకుండా నేను తప్పించుకోవాలని సినిమాలు చూసి దొంగతనాలు, హత్యలు, మానభంగాలు వంటివి చేసి దాని నుంచి ఎలా తప్పించుకోవాలో నేర్చుకుంటున్నాడు. అంతేకాదు, ఎక్కువ ఈ మధ్యన సీరియల్లో జరుగుతున్న వాటిని నిజ జీవితంలోనికి మరల్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే సీరియల్లో ఎలా అయితే తన అత్తతో కోడలు ఉంటుందో, ఎలా అయితే వాటిలో హీరోయిన్, విలన్స్ ఎలా అయితే ఉంటారో, వీరి జీవితాలలో కూడా అలాంటి పదాలను ఉపయోగిస్తూ కూడా ఎన్నో జీవితాలను నాశనం చేసుకున్నవారు కూడా ఉన్నారు. అంటే ఇవి చూస్తున్నప్పుడల్లా మనకి ఏం గుర్తొస్తుందంటే సమాజాన్ని బాగు చేసేదానికంటే సమాజాన్ని నాశనం చేసి అబద్ధం వైపు నడిపించేదిగా ఈ సినిమాలు కనిపిస్తున్నాయి. అంటే ఇంత శ్రద్ధ దీనిపైన ఉంది కదా, దీనికంటే దేవుని ఆలోచన గొప్పదని చూపించడానికి మనుషులు ఏ సినిమాలు చూసైతే వాటి వైపు ఆకర్షణ చూపిస్తున్నారో వాటికంటే గొప్పదైన దేవుని ఆలోచన ఒక సినిమాటిక్లో మీకు చూపించాలన్నదే ఈ పాఠం ఉద్దేశం. యూనివర్సల్ స్క్రీన్పై దేవుని కుమారుల మట్టి పాత్ర. యూనివర్సల్ స్క్రీన్ అదైతే సినిమాలో చూపించే స్క్రీన్ చాలా చిన్నదే కదా. టీవీ మీరు సినిమా హాల్కి వెళ్తే ఎంత ఉంటుంది సైజు, కొంచెం సైజు ఉంటుంది. కానీ ఇక్కడ చెప్పబడుతున్న పాఠం పేరేంటి అంటే యూనివర్సల్ స్క్రీన్ అన్నాడు. యూనివర్సల్ స్క్రీన్ అంటే యూనివర్స్ అంటే ఈ అంతు చిక్కని అనంతమైన ఈ విశ్వం, ఈ సృష్టి, ఆ సృష్టిలో దేవుని కుమారుల మట్టి పాత్ర. దేవుని కుమారుల మట్టి పాత్ర అంటే ప్రతి మనిషికి దేవుడు ఈ అనంత విశ్వంలో ఒక పాత్రనిచ్చాడు. చూద్దాం ఒకసారి, ఒక మాట మనం చదువుకొని పాఠాన్ని ఆరంభిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 31వ వచనం. ఈ లోకము అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను. యాలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకము యూనివర్స్ అయితే, యూనివర్స్ అంటే తెలుగులో లోకము, ఈ లోకము నటన గతించుచున్నది. నటనని ఇంగ్లీష్లో యాక్టింగ్ అంటారు.
అంటే ఈ లోకం అనేది మీకు అర్థం కావడానికి, ఈ లోకం అనేది ఒక సినిమా. ఈ సినిమాలో పాత్రధారులే మనమంతా. ఈ లోకపు నటన గతించుచున్నది. అంటే ఈ లోకములో ఉండేది నటన అంటున్నాడు దేవుడు. ఈ లోకంలో ఉన్నది నటన అని దేవుడు చెప్తుంటే, ఈ లోకమంతా ఇది నిజం అనుకుంటుంది. ఈ లోకపు నటన గతించుచున్నది అంటే ఈ లోకంలో మనమంతా పాత్రధారులం. ఒక్కొక్కరం ఒక పాత్ర పోషించవలసిన వారం. ఇప్పుడు ఒక మనిషి ఒక సినిమా తీస్తున్నాడు, ఒక డైరెక్టర్ సినిమా తీస్తున్నాడు అనుకో. ఆ సినిమాకి ఎవరెవరు ఉండాలి? ముందు ఆ సినిమా రాసే కథానాయకుడు, కథ రాసే డైరెక్టర్ ఉండాలి, దర్శకుడు. ఇప్పుడు ఈ యూనివర్సల్ స్క్రీన్పై దర్శకుడు ఎవరంటే దేవుడు. ఆయన రాశాడు ఒక పాత్ర, ఒక కథనం రాశాడు, ఒక కథ రాశాడు. ఇదిగో అనేక మంది కుమారులు ఈ భూమి మీద పుట్టాలి, వారు మరణించి నా యొద్దకు రావాలి, నీతిగా యథార్థంగా భూమి మీదకి బ్రతకాలి, నేను వారిని అలా పుట్టించాను, మరణం వరకు అలాగ ఉండాలి. ఇది దేవుడు రాసుకున్న స్క్రిప్ట్. దర్శకుడు ఎలా అయితే ఒక సినిమాకు ఒక కథ రాస్తాడో, దేవుడు కూడా మనుషులందరి బ్రతుకు బాటలను దేవుడు రాసుకున్నాడు. ఇగో నేను ఇలా భూమి మీద మనుషులు పుట్టించాలి, ఈ భూమి మీద వారు ఇలా బ్రతకాలి, ఇలా బ్రతికి నా యొద్దకు రావాలి అని ఒక స్క్రిప్ట్, అదే బైబిల్ రాసుకున్నాడు ఆయన. ఈ భూమి మీద పుట్టించాడంటే సినిమా ప్రారంభమైంది. మొట్టమొదటిగా దేవుడు ప్రారంభించిన మొదటి హీరో ఎవరంటే ఆదాము. నేలమంటి నుండి నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఎంత అందంగా సృష్టించాడు మనుషుల్ని, ఆదామవ్వల్ని, ఆ తర్వాత వచ్చే సంతానాన్ని ఎంతో అందంగా పుట్టించాడు. అంటే ఈ ఆత్మకి మేకప్ వేసాడు. మనం చనిపోయామనుకోండి, చనిపోయిన తర్వాత శరీరం మొత్తం ఒడిగిపోద్ది. వృద్ధాప్యంలో ఉన్నవారిని చూడండి ఒకసారి, వారి ఎముకలకి శరీరం అంతా అంటి పెట్టుకున్నట్టు ఉంటుంది కదా. చూడు, మనం ఏదైనా ఒకటి బిగిస్తే ఎలా గట్టిగా దగ్గర అవుతుందో, ఈ శరీరం అంతా ఏమైపోతుంది, దగ్గరికి అంటుకుని. ఎప్పుడైతే చనిపోతారో వారి అస్థిపంజరాలు చూడండి, చర్మం తప్ప ఎముకలు మాత్రమే ఉంటాయి. అంటే దేవుడు ఆత్మకి ఎముకలను, నరాలను, శరీరాన్ని మేకప్గా వేశారు. సినిమాలో యాక్టింగ్ చేసేటప్పుడు ముందు ఎలా అయితే, ముందు ఏం చేస్తారు, మేకప్ వేయకని సినిమా తీస్తారా? ముందు హీరో ఎంట్రీ అయినా, లేకపోతే హీరోయిన్ ఎంట్రీ అయినా, లేకపోతే అందులో ఉన్న వ్యక్తుల క్యారెక్టర్స్ అయినా ముందు ఏం చేయాలి, ఏమేయాలి, మేకప్ వేయాలి. ఇదిగో దేవుడు చర్మముతోనూ మాంసంతోనూ మనిషికి ఏం చేశాడు, మేకప్ వేశాడు. ఒకసారి చూడండి, దేవుడు మనిషిని ఎలా నిర్మిస్తున్నాడో యోబు గ్రంథంలో, యెషయా గ్రంథంలో ఒక మంచి మాట, చర్మముతోనూ మాంసంతోనూ అనే మాట రాయబడి ఉంటుంది. ఒకసారి చదువుదాం. యోబు గ్రంథం 10వ అధ్యాయం, యోబు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించిన ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి అని మనిషి నిర్మాణం పైనుంది. 9వ వచనంలో, జికటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకును. నీవు నన్ను మరల మన్నుగా చేదువా, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్ను గడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా అని చెబుతూ అప్పుడు చెప్తున్నాడు. అంటే దేవుడు ఈ ఆకారాన్ని దేనితో చేశాడంట, చర్మముతోనూ మాంసముతోనూ ఎముకలతోనూ నరములతోనూ. లోపలేమో ఎముకలు, దానిపైన నరాలు, దానిపైన మాంసము, దానిపైన చర్మం. చర్మము వేరు, మాంసం వేరు. ఇలా ఒకదానికొకటి, కింద పాదాలు, పాదాల పైన
ముడుకులు కాళ్ళు, తర్వాత ఏమో తొడలు, తొడల పైన నడుము భాగం, నడుము భాగం పైన ఛాతీ, కడుపు, కడుపు పైన ఛాతీ, ఛాతీ పైన మెడ, మెడ పైన తల, ఆ తలలో తలపైన జుత్తు. ఇదంతా దేవుడు ఏం చేశాడంట? జున్నుగడ్డ పేరబెట్టినట్టు పేర్చాడు. అంటే ఒక్కదానికి ఒకటి జాయింట్ చేస్తూ అవి పనిచేసే విధంగా దేవుడు సృష్టించాడు. ఎంత ఎంత అద్భుతమైన నిర్మాణం! అంటే దేవుడు యాక్టర్ని, నాయకుడు, కథానాయకుడు, హీరోని రెడీ చేస్తున్నాడు. సినిమా ఎక్కడ జరుగుతుంది? ఈ విశ్వం కళ్ళారా చూస్తుంది సృష్టి. ఉందా అలాగా? రోమాపత్రిక చూడండి, రోమీలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం. రోమీలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం. రోమీలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయము 19వ వచనం. రోమీలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నదే. అంటే ఈ లోకం ఏం చేస్తుందంట? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అంటే వారి యొక్క జీవితాన్ని చూడడానికి రెడీగా ఉంది. ప్రేక్షకులు వీరంతా ఎవరు? ఈ విశ్వంలో ఉన్న ఈ దేవదూతలంతా, లేదా దేవుని దూతలు, దేవుని పనిచేసే ఈ జీవులన్నీ ఎవరి కోసం ఎదురు చేస్తున్నాయంట? దేవుని కుమారులు, అంటే హీరో, హీరోయిన్, సహాయక నటులు మేకప్ వేసుకుని ఎప్పుడు భూమి మీదకి వస్తారని ఎదురు చూస్తున్నాయంట. దేవుడు ముందు విశ్వాన్ని కలుగ చేసిన తర్వాతే హీరోని ఎంట్రీ ఇచ్చాడు. అంటే మొట్టమొదటి హీరోయిన్ ఏం చేశారు? దేవుడు ఎంతో కష్టపడి వారికి సృష్టిని కలుగ చేసి యాక్టింగ్ చేయమని భూమి మీద పంపిస్తే వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్లోనే పడిపోయారు అనమాట. యాక్టింగ్ సరిగా చేయలేకపోయారు. అంటే వారికి ఇచ్చిన జీవితాన్ని దేవుడు తన స్క్రిప్ట్లో ఏదైతే రాసుకున్నాడో, తన గ్రంథంలో మనుషులు ఎలాగైతే బ్రతకాలని రాసుకున్నాడో దానిలో నుంచి తొలగిపోయారు వాళ్ళు. తర్వాత వచ్చిన మరొక హీరో ఉన్నాడు. ఆ హీరో, చాలామంది హీరోలు ఉన్నారు. ఒక నోవాహు హీరో కదా. నోవాహు దేవుని ఎదుట యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా బ్రతికాడు. అయితే మనం ఇంకొక హీరో గురించి తెలుసుకుంటున్నాం. ఆయనే మోషే గారు. ఎవరు? మోషే గారు. మోషే గారిని దేవుడు భూమి మీద ఎందుకు పుట్టించాడు ఆ కాలంలో అంటే, ఇదిగో ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు, ఫరో రాజు కింద. ఆ బానిసత్వంలో దేవునికి మొరపెడుతున్నారు, అయ్యా మమ్మల్ని రక్షించండి అంటే, వీరందరినీ విమోచించడానికి, రక్షించడానికి దేవుడు హీరోను ప్రవేశపెట్టాడు. ఆయనే మోషే. మోషే 80 సంవత్సరాల వరకు తాను భూమి మీదకి ఎందుకు వచ్చాడో అన్న ఆ బాధ్యతలు అనేవి ఆయనకు గుర్తులేవు, జ్ఞాపకాల్లో లేవు, మరిచిపోయాడు. అందరిలాగే సకల విద్యలు అంటే అదే జీవితంలో ఏదైతే తాను జీవిస్తున్న జీవితంలో ఉండిపోవాలన్న ఆలోచనలోనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే 80 సంవత్సరాల తర్వాత ఆయన ఐగుప్తు నుంచి పారిపోయినప్పుడు సీనాయి పర్వతం మీద అక్కడ దేవుడు ప్రత్యక్షమై తన జీవితం విలువేయటం చెప్పిన తర్వాత అప్పుడు అర్థమైంది ఆయనకి. ఏమని అర్థమైందంటే, ఈ జీవితం బ్రతకాల్సింది నా కోసం కాదు. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నా కోసం ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఈ లోకంలోకి వచ్చిందే ఆయన చెప్పినట్టు బ్రతకడానికి. ఆయన నా కోసం రాసుకున్నవన్నీ నేను నెరవేర్చి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు గురించి చెప్పబడుతూ ఒక మాట అంటాడు, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి, నీ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి ఏవైతే రాసుకున్నావో ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను అంటాడు యేసుక్రీస్తు. ఇలా మోషే గారు కూడా తెలిసింది, అయ్యా నిన్ను పుట్టించింది ఇశ్రాయేలును బానిసత్వం నుంచి రక్షించడానికి. నువ్వు చిన్నప్పుడు నిన్ను చంపేయడానికి అపవాది ప్లాన్ చేస్తే దాన్ని రక్షించింది ఎందుకు? అందుకోసమే. నిన్ను ఎక్కడ పెంచాను? నేను రాజభవనంలో పెంచాను. ఎందుకంటే సకల విద్యలు నీకు నేర్పించడానికి. ఇన్ని చేసింది ఎందుకు?
నువ్వు హీరోలో బ్రతకాలి నా కోసం. అది దేవుని ఉద్దేశం. అది అప్పుడు అర్థమైంది ఎవరికి? మోషే గారికి అర్థమైంది. అప్పుడు అర్థమైనప్పుడు ఆయన వెళ్ళాడు మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళి రాజు ఎదుట, మరి ఆమె పెంచిన తల్లి ఉంది కదా, రాణి, ఫరో యొక్క కుమార్తె ఉంది కదా, ఆమె ఏమంటుంది మరి? మోషే గారు నేను ఇక మీ రాజ్యంతో ఉండను అంటే ఆయన ఏమంటాడు చెప్పండి ఒకసారి? ఇన్ని సంవత్సరాలు, 80 సంవత్సరాలు తల్లి దగ్గర ఉన్నాడు. సొంత తల్లి కాదు, రాజకుమార్తె. తెలుసు కదా మోషే గారి చరిత్ర, తెలుసు కదా. రాజకుమార్తె పెంచుకుంది ఆయన్ని, రాజు విద్యలు నేర్పించింది. ఇప్పుడు ఆ తల్లి ఏమని అడుగుతుంది? ఎందుకు నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోతావు అని అడుగుదా? అప్పుడు మోషే గారు చెప్తున్న సమాధానం ఒకసారి చూడండి. స్క్రిప్ట్ ఎలా చెప్తున్నాడు ఆయన, దేవుడు ఏ ఉద్దేశంతో కోరుకున్నాడో అటువంటి స్క్రిప్ట్ చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-26 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, తల్లి అడిగినప్పుడు, వాళ్ళు అడుగుతున్నప్పుడు మోషే చెప్తున్న సమాధానం ఏంటి? ఐగుప్తు ధనము కంటే ఈ భూమి మీద ఈ ఆస్తులు, ఈ అంతస్తులు, ఈ ధనము, ఈ రాజరిక వ్యవస్థ, ఈ కోటలు అన్నీ కూలిపోతాయి ఏదో ఒక రోజు. ఈ లోకంలో జరిగేదంతా నటన, ఈ లోకం గతించిపోద్ది అన్న విషయం ఎవరు తెలిసింది? మోషే గారికి తెలిసింది. ఒక రాజు పిలుస్తుంటే మోషే గారు ఏమంటున్నాడు? అదేనా, ఈ ఐగుప్తు ధనము కంటే, అంటే ఈ ఐగుప్తు రాజ్యం, ఇప్పుడు ఐగుప్తు తర్వాత రాజు ఎవరు అవుతారు? మోషే గారు అవుతారు. ఈ రాజ్యాధికారాల కంటే, ఈ రాజ్యంలో ఉండే ధనము కంటే, నాకు ఇచ్చే ఆస్తి కంటే అంటున్నాడంటే, స్క్రిప్ట్ దేవుడు రాసుకున్న ఏదైతే మోషేను భూమి మీద పుట్టించడానికి కారణమో అది ఎవరికి అర్థమైంది? మోషేకి అర్థమైంది. రాజులు ఇప్పుడు చాలామంది హైదరాబాద్ వెళ్ళి ఎక్కడ చూడడానికి వెళ్తారంటే, హైదరాబాద్లో గోల్కొండ. ఆ గోల్కొండ హైదరాబాద్ను పరిపాలించిన ఆ రాజులు చనిపోయారు. వాళ్ళు చేసిన జీవన విధానం పోయింది. వాళ్ళు కట్టిన కోటలు ఉన్నాయి, అంతేనా? ఆ కట్టిన కోటలు చూడడానికి చాలామంది వెళ్తున్నారు. కట్టించిన ఆయనే లేడు. కట్టిన కోటలు చూసి ఏం చేస్తావు? అదొక ఆనందం, పిచ్చి. ఎవరు ఆనందం వారికి పిచ్చి అంటారు. అలాగే అంటే ఈ విషయం వీళ్ళకి తెలియదేమో, కానీ ఎవరు తెలిసింది? మోషే గారికి తెలిసింది. ఈ రాజ్యాధికారాలు, ఈ రాజకోటలు, ఈ ఆస్తి అంతస్తులు, ఇవి మనకి ఇవన్నీ నటన. ఇది కొద్ది రోజులే, ఈ లోకమే గతించిపోతుంది. ఇంక ఈ కోట అంతా, ఈ ఆస్తి అంతా అన్న సంగతి మోషేకి అర్థమైంది. అప్పుడు ఏమంటున్నాడు? ఈ లోకపు నటన. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే, ఈ సుఖాలు అనుభవించటం కంటే, ఈ భూమి మీద దేవుడు నా కొరకు ఏదైతే అనుకున్నాడో అది నేను చేస్తే, ఈ కొద్ది సంవత్సరాలలో, కొద్ది నెలల్లో దేవుని కోసం నేను బ్రతికితే ఏముంది నా కోసం? ప్రతిఫలముగా కలుగుబోవు బహుమానము యందు దృష్టి ఉంచెను. ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఏం చేసుకోలేదంట? ఒప్పుకోలేదంట. నేను దేవుని కుమారుడును, నేను దేవుని పిల్లలతో ఉండవలసిన వారును, దేవుని పిల్లలను విమోచించడానికి, రక్షించడానికి దేవుడు ఈ భూమి మీద నన్ను ప్రవేశపెట్టాడు. నాకు అక్కడ ఉన్న లోకం కావాలి, ఆ బహుమానం దేవుని దగ్గర నుంచి నాకు కావాలి అని హీరో పాత్ర తెలుసుకున్న తర్వాత ఆయనకు అర్థమైంది మోషే గారికి. అందుకోసమే మిగతా 40 సంవత్సరాలు దేవుని కోసం చివరి శ్వాస వరకు ఆయన బ్రతికాడు. ఈ లోకంలో ఉన్న వాటిని కోరుకోలేదు ఆయన. అదే మన ముందు పెట్టారనుకో, ఒక సీఎంఓ పిఎంఓ వచ్చి, లేదా ఒక బిల్ గేట్స్ వచ్చి,
రే బాబు, నా ఆస్తి నీకే ఇస్తాను, నా తర్వాత నీదే వారసత్వం అన్నాడు అనుకోండి, బిల్ గేట్ రాకముందే బిల్ గేట్ దగ్గర మనం ఉంటాం రెడీగా. ఇచ్చేయి, నేను రెడీగా ఉన్నానంట. అది మనం. కానీ మోషే గారికి ఆఫర్ వస్తుంది. ఏమైనా ఆఫరు? ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుట. చూడండి, రాజు కుమార్తె యొక్క కుమారుడు. అంత స్థానాన్ని ఎవడైనా విడిచిపెడతాడా? ఇప్పుడే మనల్ని పిలిచారనుకోండి, మనం ఇప్పుడే వెళ్ళిపోతాం. అమ్మ, నా ఇక్కడ పని ఉంది, 1,00,000 రూపాయలు ఇస్తానన్నాం అనుకో, ఈ ఆధారం కాకపోతే ఇంకొక ఆదివారం చర్చికి వస్తామంటారు. ముందేం కావాలి నాకు? అది. ఇక్కడ మోషే గారు ఐగుప్తు ధనాన్ని మొత్తం విడిచిపెట్టాడు. అంటే ఈ హీరోగా బ్రతికాడు అనమాట. దేవుడు తన కోసం రాసుకున్న స్క్రిప్ట్ ఏదైతే రాసుకున్నాడో, దేవుడు ఏదైతే ఎందుకైతే పుట్టించాడో ఆ కోరికను నెరవేర్చాడు మోషే. మోషే కోసమే రాసుకున్నాడా? మన కోసం కూడా రాసుకున్నాడా? ఎపిసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఎపిసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాలు. ఎట్లా అనగా, తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపి ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకున్నాడు. ఎప్పుడు ప్రారంభించాడు దేవుడు? మన కోసం ఎప్పుడు రాసుకున్నాడంట? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులోకి మనం రావాలని, భూమి మీద తనను మహిమపరచాలని, ఆయన నామానికి కీర్తి తేవాలని, ఆయన పనులు చేయాలని దేవుడు ఎప్పుడో స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఇంకెలా ఉండాలంటున్నాడు ఆయన? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం. మీరు మూర్ఖమైన వక్రజనమ మధ్య నిరపరాధులను, అనింద్యులను, నిష్కలంకులను, దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అది దేవుడు రాసుకున్న స్క్రిప్ట్. ఇదిగో లోకమందు జ్యోతుల్లా ఉండాలి. జ్యోతి అంటే స్టార్. నువ్వే స్టార్ వెనకతలు వెళ్తావు? సూపర్ స్టార్ అంటావు, మెగాస్టార్ అంటావు, పవర్ స్టార్ అంటావు. నువ్వే స్టారు అన్న సంగతే మర్చిపోయావు. అవునా? మనం స్టార్సా? వారికంటే గొప్ప స్టార్స్ కదా. ఒకసారి చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల్ని పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. దేవుడు చెప్తున్న స్టార్ ఎవరంట? బుద్ధిమంతులై నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. చెడు మార్గము నుంచి నీతి మార్గములోనికి, చెడు ప్రవర్తన నుంచి మంచి ప్రవర్తనలోనికి, పాపములో నుండి పరిశుద్ధతలోనికి నడిపించేవాడే నిజమైన స్టార్. లోకం గుర్తించాల్సింది వీరిని, కానీ దేవుడు వారిని గుర్తించాడు. కానీ లోకం గుర్తించేది ఎవరిని? మంచి వారిని కూడా చెడు మార్గములో నడిపించే వారిని స్టార్స్ అంటుంది. చూడండి దేవుని ఆలోచనలు. చెడు ఆలోచన వైపు, చెడు తలంపుల వైపు, చెడు ఎలా చేయాలో నేర్పించేవారిని ఈరోజు సినిమా హీరోలు స్టార్స్ అంటుంది. కానీ దేవుడు చెప్తున్న స్టార్స్ ఎవరు?
నీతి మార్గములో నడిచేటట్లు ఎవరిని వారు తిప్పుతారో వారిని దేవుడు స్టార్స్ అన్నాడు. అందుకోసం దేవుడు ఈ భూమి మీద ఒక స్క్రిప్ట్ రాశాడు మన కోసం. అలా ఉండాలని దేవుడు స్క్రిప్ట్ రాశాడు. అది ఆయన దర్శకుడు. ఇప్పుడు హీరో ఎవరు చెప్పిన ప్రకారం చేయాలి? సినిమా యాక్టింగ్ జరుగుతుంది, దర్శకుడు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినట్లుగా చేయాలా? ఈయన సొంత చేస్తే చెల్లుతుందా? కూలి ఇస్తాడా? జీతం ఇస్తాడా? ఇవ్వడు. జీతం మాట్లాడుకున్నంత జీతం ఇవ్వడు. ఎందుకు? డైరెక్టర్ నేనైతే నేను చెప్పినట్లుగా కదా నువ్వు చేయాలి. నీకు నచ్చినట్లుగా నా ఇష్టం అంటే అవుతుందా? అవ్వదు కదా. మరి దేవుడు దర్శకుడు అయితే, డైరెక్టర్ అయితే, మనం అందరము పాత్రధారులము, హీరోలము, హీరోయిన్లము, సహకారులము అయితే మరి మనం ఎవరు చెప్పినట్లు వినాలి? డైరెక్టర్ చెప్పినట్లు వినాలి. అది 3 గంటల సినిమా, ఇది కొద్ది సంవత్సరాల, కొద్ది కాలం సినిమా. ఇది నిజం అనుకుంటావేంటి? 3 గంటలు అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు హీరో? సినిమా అయిపోయిన తర్వాత, షూటింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? మేకప్ చెరిగిపోద్ది. చూడండి ఒకసారి, చెరిగిపోతుందో లేదో ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. మన మేకప్ ఎప్పుడు చెరిగిపోద్ది? సినిమా హీరో అయితే వాడి నటన అయిపోయిన తర్వాత తన మేకప్ చెరుపుకొని వెళ్ళిపోతాడు. మరి మన మేకప్ ఎప్పుడు చెరిగిపోతుంది? యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమును దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. ఇదిగో మన మేకప్ ఎప్పుడు చెరిగిపోతుందంటే, ఈ అందం దేవుడు సృష్టించినప్పుడు ఇచ్చిన నీకు ఈ రూపం, ఈ అందం అంతా వృద్ధాప్యం అయిపోయిన తర్వాత మరణం వచ్చినప్పుడు నీ మేకప్ మొత్తం చెరిగిపోద్ది. ఏ అందాన్ని చూసి గర్వించావో ఆ అందం అంతా ముడతలు పడిపోయి చివరికి మట్టిలో కలిసిపోతుంది. అంటే నీ అందం మొత్తం, నీ మేకప్ మొత్తం దేవుడు చెరిపేస్తున్నాడు. ఎలాగైతే ఒక హీరో యాక్టింగ్ అయిపోయిన తర్వాత తన మేకప్ని చెరుపుకుంటాడో, అలాగే దేవుడు నీకు ఇచ్చిన అందాన్ని, నీకు ఇచ్చిన ఈ మేకప్ని తీసేస్తాడు. హీరో యాక్టింగ్ చేసేటప్పుడు, నటించేటప్పుడు సినిమాలో పక్కన ఒక హీరోయిన్ ఉంటుంది. ఉంటుందా? ఉండదా? సినిమా అయిపోయిన తర్వాత నా భార్య నువ్వు అనుకుని తీసుకుని వెళ్తాడా? తీసుకెళ్ళడా? పిల్లలు ఉంటారు సినిమాలో, తనతో పాటు పిల్లలు ఉంటారా? వాళ్ళని తీసుకుని వెళ్తాడా? తీసుకెళ్ళడు. పోనీ ఆ సినిమాలో ఆయన ఒక గుర్రం మీద వెళ్తున్నాడు అనుకో, ఆ గుర్రాన్ని ఆయన తీసుకుని వెళ్తాడా? తీసుకుని వెళ్తానంటే ఆ హీరోయిన్ వాళ్ళు భర్త ఒప్పుకుంటాడా? వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? ఇది సినిమా. 3 గంటలు నువ్వు, లేకపోతే ఇన్ని రోజులు నువ్వు యాక్టింగ్ చేసి వెళ్ళిపోవాలి. మరి మనది కూడా అటువంటి జీవితం. మనతో మన అమ్మ రాదు, మన భార్య రాదు, మనం కట్టుకున్న ఇల్లు రాదు, మన పిల్లలు రారు, మనకున్న బంగారం రాదు, మనకున్న ఆస్తి కూడా రాదు. ఎందుకు? ఇది నటన, ఇది నిజం కాదు. వాళ్ళు ఎలాగైతే సినిమా అయిపోయిన తర్వాత వాటన్నిటిని వదిలేస్తాడో, వాడేసిన బట్టలు, వాడేసిన సినిమాలో ఏవైతే వెహికల్స్ ఉంటాయో వాటిని వారి అంతఃపురంలో రాజులాగా ఉంటాడు. తర్వాత సినిమా అయిపోయిన తర్వాత కూడా నేను ఆ కోటలోనే ఉంటాను, నాది కోట అన్నాడు అనుకో, బయటికి దోచేస్తారు. అవునా? అన్నిటిని వదిలేయాలి. మరి దీన్ని చూసి నిజం అనుకుంటావేంటి? ఎలా అయితే తన భార్యగా నటించిన హీరోయిన్ని, తన పిల్లల్ని, తనతో ఉన్న వాటి అన్నిటినీ వదిలేసి వెళ్ళిపోవాలి. ఇది అంతే మన జీవితం కూడా. యూనివర్సల్ స్క్రీన్పై దేవుని కుమారుల, ఇది మట్టిలో ఉండే ఒక పాత్ర. ఇది నీ పాత్ర ఏంటి? ఒక పురుషుడా, ఒక స్త్రీయా? నీ పాత్ర ఏంటి? హీరోయిన్, హీరోకి సహకారులు ఉంటారు. దేవుని పనికి నువ్వు హీరోగా చేస్తున్నావా? మోషే గారు చేశాడు. ఇంకెవరు చేశారు బైబిల్లో?
చాలామంది చేశారు. అందులో యేసు ప్రభు గురించి కూడా ఆలోచిద్దాం. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఎలా బ్రతికాడు? ఆయన గురించి రాయబడిందా హెబ్రీయులకు రాసిన పత్రిక? ఆయన గురించి స్క్రిప్ట్ చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలు నీకు ఇష్టమైన కావు. ఇగో యేసుక్రీస్తు గురించి తండ్రి అయిన దేవుడు రాసుకున్న స్క్రిప్ట్ ఇప్పుడు చదువుతున్నాడు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. అంటే యేసుక్రీస్తుకి ఏమర్థమైంది, ఏం తెలిసిందంటే ఆయన వచ్చింది దేవుని కోసమని, బ్రతకాల్సింది దేవుని కోసమని, మరణించి పరలోకం వెళ్ళాలి, ఈ భూమి మీద మనుషుల్ని రక్షించాలి. అంటే తన జీవితం యొక్క స్క్రిప్ట్ అంతా ఆయన తెలుసుకున్నాడు. తెలుసుకొని ఆ ప్రకారమే బ్రతికాడు. ఆయన చెబుతున్న ప్రతి మాట వెనుక ఒక మాట చెప్తుంటాడు, లేఖనము నెరవేరునట్లు అనేసి ఉంటుంది. చూసారు మీరు ఎప్పుడైనా చదివారు ఆ మాటలు? ఒకసారి చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. ఇదిగో దేవుడు నా గురించి రాసిన స్క్రిప్ట్లో ఒకటి పెండింగ్ ఉంది. ఏంటంట? దప్పికొనుచున్నాను అనే మాట దేవుడు నా గురించి రాశాడు. ఇప్పుడు దేవుని మాటలన్నీ నెరవేర్చాలి కదా నేను, తండ్రి మాటలన్నీ, అది కూడా నెరవేర్చాడు. ఎంత పవిత్రంగా బ్రతికాడు ఆయన, ఎంత పవిత్రంగా బ్రతికాడు కదా. అంటే దేవుడు రాసుకున్న విధంగానే తండ్రి ఏదైతే, దర్శకుడు ఏదైతే రాశాడో హీరోగా అది చేశాడు. జీసస్ ఈజ్ మై హీరో అంటారు. హీరో ఎలా అయ్యాడు? ఆయన స్క్రిప్ట్ ఫాలో అయ్యాడు. తన గూర్చి రాయబడిన మాటలను ఆయన నెరవేర్చాడు. మనిషిగా వచ్చిన, మనలాంటి శరీరాన్ని ధరించుకున్న, మనలాంటి శ్రమానుభవాలకు ఆయనకున్న, పాపులలో చేరక ప్రత్యేకంగా బ్రతికినవాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, పాపం లేనివాడు యేసుక్రీస్తు ప్రభు. అంటే చూడు, తనకిచ్చిన పాత్ర, హీరో పాత్రను నెరవేర్చి వెళ్ళాడు. అంటే ప్రతి మనిషిని భూమి మీద దేవుడు పుట్టిస్తున్నాడంటే చెప్పండి, యూనివర్సల్ స్క్రీన్పై దేవుడు మనిషికి ఇచ్చిన మట్టి పాత్ర. అవునా? మన మట్టి పాత్రమా, ఘటాలమా? చూడండి, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్ను ఎందుకు ఇలాగు చేస్తావని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఈరోజు మనుషులు ఎక్కడ చూసినా ఎవరు దొరకనట్లు ఎవరు నిందిస్తారు? ఎవరిని నిందించినా పక్కనున్నోడిని తప్పు పట్టావనుకో, వాడు ఏం చేస్తాడు? నీకు వాడు తిరగబడతాడు. కాబట్టి మనుషులందరిని వదిలేసి ఎవరి మీద నిందలు మోపుతున్నారు? చివరికి నిన్ను సృష్టించిన నీ దేవుని మీదే నింద మోపుతున్నారు. మనల్ని సృష్టించిన సృష్టికర్త మీదే నిందలు మోపుతున్నారు కదా. అదే చెప్తున్నాడు, ఏమని? ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు?
ఎందుకయ్యా నన్ను ఇలా పుట్టించావు, పుట్టించకపోతే బాగుండు అని ఎవరు నిందిస్తున్నావంటే దేవుణ్ణి. నన్ను ఎందుకు ఇలాగ చేసేవని రూపించబడినది రూపించువానితో చెప్పునా అన్నాడు. కుమ్మరివాడు కొండలు చేస్తాడు, రకరకాల కొండలు చేస్తాడు. ఏ కొండ అయినా నన్ను ఎందుకు ఈ ఆకారంలో పుట్టించావు, నన్నెందుకు ఇటువంటి స్థానంలో ఉంచావు అని అడగగలదా? అడగగలదా? అడిగితే కుమ్మరివాడు దాన్ని ఉంచుతాడా? నేను ఎలా చేస్తే నువ్వు అలా ఉండాలి తప్ప నన్ను ఎందుకు ఇలా చేసావని ప్రశ్నించే అధికారం నీకు లేదు అంటాడు. దేవుడు అదే చెప్తున్నాడు. నన్ను ఎందుకు ఇలా రూపించావని దేవునితో అడుగుతున్నారు ఈరోజు మనుషులు. అలా అడగచ్చు అసలు? అడగకూడదు. తర్వాత ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేటుకు మంటి మీద కుమ్మరివానికి అధికారం లేదా? అంటే కొన్ని వస్తువులని కోటలో పెట్టుకుంటారు, కొన్నేమో వీధి బయట పెడతారు. అంటే ఏ కొండ ఎక్కడ నిర్ణయించాలో కుమ్మరివాడి చేతిలో. అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చించిన వాడే నాశనమునకు సిద్ధపడే ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతంతో సహించిననేమి. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల నెడల అనగా అని చెప్తున్నాడు. అంటే దేవుడు సృష్టించిన వాటిలో దేవుడు అందరూ తన కోసం రావాలనుకుంటారు, కానీ అందరూ వస్తారా? రారు. ఒకరేమో ఘనహీనతకి, ఒకరు ఘనతకి, ఒకరు ప్రభావం చూపుటకు మహిమ చూపుటకు, ఇంకొకరు ఉగ్రత పాలవటికి. మీకు మోషే గారి సందర్భం చెప్పాను. మోషే గారు దేవుని మహిమ కోసం బ్రతికితే మోషే కాలంలోనే రాజు ఉన్నాడు. ఎవరు? ఫరో. దేవుని ఉగ్రతకు పాలయ్యాడు. దేవుడు ఆయనని మహిమ కోసం సృష్టించాడంట. చూడండి పైన 17వ వచనంలో, రోమపత్రిక 9వ అధ్యాయం 17వ వచనం. మరియు లేఖనం ఫరోతో ఎలాగో చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నేను నియమించి తిని. ఎందుకు నియమించాడంట ఫరోని? రాజుగా ఉండి రాజ్యాధికారంతో నా యొక్క ఘనత మహిమ ప్రభావం నువ్వు లోకమందంతటా ప్రచురం చేయాలని ఫరోను పుట్టిస్తే ఫరో ఎలా మారిపోయాడు? దేవునికి వ్యతిరేకంగా మారిపోయాడు. అలా ఏమైనా మరి ఆయన గురించి దేవుడు అనుకున్నాడు కదా, అది జరగలేదా? అది జరిగింది. ఎప్పుడు జరిగిందో తెలుసా? ఆయన చనిపోయినా కూడా దేవుడు అనుకున్న మాటలు సమాజంలోనికి వెళ్ళాయి. ఎలా వెళ్ళాయి అంటే, ఆయన చనిపోయిన ఆయన సమాధిని ఈ ఈజిప్టియన్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు మళ్ళీ వస్తారన్న భావంతో వారి సమాధిని ఎలా కడతారంటే, సమాధుల్ని ఎలా తయారు చేసుకుంటారంటే, వాళ్ళ శరీరం కుళ్ళిపోకుండా వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి అందులో ఆత్మగా ప్రవేశించి భూమి మీదకి రావాలన్న ఉద్దేశంతో వారికి సంబంధించిన కొన్ని వస్తువులని వారిని భద్రపరుస్తారు. దాన్నే మమ్మీస్ అంటారు. పిరమిడ్స్ అంటాం కదా, పిరమిడ్స్. అందులో వాళ్ళు కొన్ని సంవత్సరాలు వాళ్ళ శరీరం కుళ్ళిపోకుండా ఉంటాయంట. వాళ్ళు కొన్ని వస్తువులు దాస్తారు. ఆ వస్తువులతో పాటు రాజుతో పాటు ఇంకొక దాన్ని అందులో పెట్టారు, రాజశాసనం. ఆ శాసనం ఏంటంటే, మోషే దేవుడే దేవుడు అని. ఇశ్రాయేల్ కాలంలో జరిగింది కదా ఐగుప్తులో. ఆ జరిగిన కార్యక్రమాలు, ఆ 10 రకాల తెగుళ్ళు ఆయన మీదకి వచ్చాయి. చివరికి వారి సొంత కుమారుడు కూడా చనిపోతాడు. వాటన్నిటిని చూసిన తర్వాత ఐగుప్తు రాజు అయిన ఫరో, ఇలాంటి దేవుడు నేను ఎక్కడా చూడలేదు, ఈ దేవుడే అందరికీ దేవుడు అని ఒక శాసనం రాసి పెట్టాడు. ఈయన చనిపోయిన సమాధులు ఈ శాసనాన్ని కూడా పెట్టారు. అయితే ఈ మధ్యన ఈ 10 సంవత్సరాల తవ్వకాల్లో ఆ శాసనం బయటపడింది. ఏ ఐగుప్తు కాలంలో ఏదైతే బైబిల్లో రాయబడిన సందర్భం ఉందో అదే సందర్భం నేడు హిస్టరీ చరిత్రలో ఉంది. ఇది నిజం అనడానికి మళ్ళీ ఆయన ద్వారా ప్రపంచం అంతటికి యెహోవాయే దేవుడు అని ప్రచురం చేయబడింది.
అంటే దేవుడు అనుకున్న పని చేశాడు, కానీ రాజు మాత్రం తనకిచ్చిన పాత్ర పోషించలేకపోయాడు. మోషే గారు 80 సంవత్సరాల వరకు ఆయన పాత్ర ఏంటో మర్చిపోయాడు. కానీ 80 సంవత్సరాల తర్వాత ఆయన బతికిన 120 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో తన పాత్రని పోషించాడు. అంటే హీరోలుగా ఈ భూమి మీద దేవుడు ఇచ్చిన పాత్రలు నెరవేర్చి ఈ లోకాన్ని విడిచిపెట్టి, ఈ లోకపు నటనను విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన వారు మనం. కాలం సినిమా యాక్టింగ్ చేసే వరకు కొంత టైం ఇస్తారా లేదా? ఒక 6 నెలలో 3 నెలలో సంవత్సరం యాక్టింగ్ చేసి ఇంకొక సినిమాకి వెళ్ళిపోతారు వాళ్ళు, అవునా? మరి మనది కూడా కాలం ఏమైపోతుంది చూడండి, అవునా కదా? కొరింథీయులకు రాసిన పత్రిక ముందు చదువుకున్నాం కదా, 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం. సహోదరులారా, నేను చెప్పునదేమనగా కాలము సంకుచితమై ఉన్నది. కాలము సంకుచితం, చాలా తక్కువ. కాలం కొద్దిగే, కొన్ని రోజులే లేదా కొన్ని సంవత్సరాలే ఈ భూమి మీద నువ్వు బ్రతికి వచ్చేయాలి. ఇంకేమంటున్నాడు? సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారి భార్యలు లేనట్టును. సినిమా యాక్టింగ్లో నిజమైన హీరో, నిజమైన భార్య ఆమె కాదు. మరి ఈ లోకంలో నీది కూడా ఏంటి నిజం? అదే ఈ లోకంలో ఉన్నది కూడా అదే చెప్తాను. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడేవారు సంతోషపడినట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టు ఉండవలెను. అంటే లోకాన్ని అనుభవించాలన్న ఆలోచనలో ఉండకు. ఈ లోకము ఉండదు, ఆ లోకంలో బ్రతుకుతున్న నువ్వు ఉండవు. నువ్వు సంపాదించినవి, నువ్వు కట్టుకున్న భర్త, భార్య, పిల్లలు, నీ బంగారము, నీ వస్త్రాలు, నీ ఆస్తులు అన్నిటిని వదిలేసి వెళ్ళిపోవాలి. నటన, ఈ లోకపు నటన గతించుచున్నది, సంకుచితమే. కాలం ముగిసిపోద్ది. మరి ఈ యూనివర్సల్ స్క్రీన్ పై నీ పాత్ర ఏంటి? దేవుడు నిన్ను ఒక స్టార్గా చూడాలనుకుంటున్నాడు. నువ్వు ఆ సినిమాలు చూసుకొని ఉండిపోతున్నావే తప్ప నీ జీవితం ఒకటి ఉందని, నువ్వే అందులో హీరో అన్న సంగతి మర్చిపోయావు. దేవుని కోసం గొప్పగా బ్రతకాలని ఆయన రాసుకున్న స్క్రిప్ట్ అంతా వదిలేసావు. నువ్వు కొత్తగా రాసుకుంటున్నావు నీ స్క్రిప్ట్. మరి నీ స్క్రిప్ట్ రాసుకుంటే నీకు జీతం ఇస్తాడు ఆయన? ఆయన డైరెక్టర్. ఆయన చూడండి, అంటే యూనివర్స్ అనేసరికి చాలామంది దేవుడు అనేసరికి చాలా చిన్న చూపు అండి. ఎందుకు దేవుడు అంతే చిన్న చూపు అంటే, దేవుడు ఎంత గొప్పవాడో ఎంత పెద్దవాడో తెలియకపోవడం, వీడు ఎంత చిన్నవాడో వీడికి తెలియకపోవడం. దేవుణ్ణి చిన్న చూపు చూడడానికి కారణం ఏంటంటే, ఒకటి దేవుడు ఎంత గొప్పవాడో తెలియకపోవడం, 2 వీడు ఎంత చిన్నవాడో దేవుని ఎదుట తెలియకపోవడం. ఈ అంతరిక్షం, అంతు చిక్కని అంతరిక్షం శాస్త్రవేత్తలు పరిశోధన చేసిన ఆకాశపు అంచు ఎక్కడుందా అని పరిశోధన చేస్తానంట. ఎప్పటికే అంతు చిక్కదంట. ఆకాశపు అంచు ఎక్కడుందని పరిశోధన చేస్తున్నారు ఇప్పుడు, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి పరిశోధనలు. కానీ అంతు చిక్కదు. ఈ అంతరిక్షము అంతు చిక్కకపోతే ఆ అంతరిక్షంలో ఎన్నో గ్రహాలు, ఎన్నో నక్షత్రాలు, ఎన్నో మండలాలు, పాలపుంత, గెలాక్సీలు, అందులో సూర్య కుటుంబంలో ఒకటైన భూమి, సూర్యచంద్ర నక్షత్రాలు, అందులో ఒకటి భూమి. ఆ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయి? 195 దేశాలు ఉన్నాయి. ఆ 195 దేశాల్లో ఒక దేశం భారతదేశం. ఆ భారతదేశంలో 28 రాష్ట్రాలు. 28 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలు. 26 జిల్లాల్లో శ్రీకాకుళం ఒకటి. శ్రీకాకుళంలో ఎన్ని మండలాలు?
38 మండలాలు. 38 మండలాల్లో బూర్జు మండలం ఒకటి. బూర్జు మండలంలో ఎన్ని ఊర్లు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 54 గ్రామాలు. ఆ గ్రామాల్లో ఒక గ్రామం అందే. ఆ గ్రామంలో ఎన్నో వేల మంది ప్రజలు. ఆ వేల మంది ప్రజల్లో ఎన్నో కుటుంబాల్లో ఒక ఇల్లు మందే. ఆ ఇంట్లో ఎంతోమంది వ్యక్తులు. ఆ వ్యక్తుల్లో ఒక వ్యక్తి, ఈ చిన్న వ్యక్తి ఈ సమస్తాన్ని సృష్టించి ఆకాశమే పట్టని అంతు చిక్కని ఈ విశ్వం పైకున్న భూమి ఆయన పాదపీఠము, ఆకాశము ఆయన సింహాసనమైన ఆ దేవుణ్ణి ఈ భూమి మీద నుంచి నిందిస్తున్నాడంటే ఈయనకి ఏమర్థమైంది? ఏం అర్థం కాలేదు. కాబట్టి ఇది చూస్తున్నా కూడా అర్థం కావట్లేదు. ఆయన రచన ఏంటి, ఆయన మనల్ని ఎందుకు పుట్టించాడు, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను నేను, దేవుడు నన్ను ఎందుకు ఈ భూమి మీదకి పంపించాలి, నేను చేయవలసిన కర్తవ్యం, నా పని ఏంటి, నా పాత్ర ఏంటి, నేను మరణం తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తే ఆ స్క్రిప్ట్ అంతా ఇదిగో ఈ బైబిల్లో రాయబడింది. ఈ బైబిల్ అనేది మానవ జాతికి దేవుడిచ్చిన మాన్యువల్ బుక్. నువ్వు ఎలా బ్రతకాలో చూడండి. ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు ఆ వస్తువుని ఎలా బిగించాలి, ఎలా వాడాలని ఒక మాన్యువల్ బుక్ ఇస్తారు. అలాగే దేవుడు మనిషిని ఎలా సృష్టించాడో, మనిషి ఎక్కడి నుండి వచ్చాడో, మనిషి ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికితే దేవుడున్న లోకానికి వెళ్తాడో, ఆ స్వర్గానికి చేరుకుంటాడో, ఒకవేళ దేవుని కోసం బ్రతకకపోతే పాతాళంకి వెళ్తాడని, ఆ పాతాళంలో శిక్షలు ఉన్నాయని, ఇలా మనుష్యుల చరిత్ర అంతా, మనుష్యుల జీవితం అంతా మాన్యువల్ బుక్ ఏదంటే బైబిల్. దేవుడు నిన్ను డైరెక్ట్ చేయడానికి ఆయన రాసుకున్న స్క్రిప్ట్ అంతా రాయబడిన గ్రంథం ఈ బైబిల్. ఇంత ఉందండి దేవుడు ఆలోచన. ఎన్నో విషయాలు దేవుడు రాశాడు. ఈ భూమి మీద మనకిచ్చిన పాత్రను పోషించాలి. అది స్త్రీగానా పురుషునిగానా ఏ రూపంలో ఉన్నా దేవుడు నీ కోసం రాసుకున్న నీతి క్రియలు జరిగించి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. దేవుడు నీ కోసం ఏం రాసుకున్నాడో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుష్యులు మీ సత్క్రియలు చూడాలంట. నువ్వు చేసే నీతి క్రియలు, నువ్వు చేసే మంచి క్రియలు నేను చూడాలి. చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచాలి. అదే దేవుడు రాసుకున్న స్క్రిప్ట్. మీ వెలుగు వారి ఎదుట ప్రకాశించండి. నువ్వు స్టార్, నువ్వు ఒక హీరో. నువ్వేం చేయాలి? దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలి, అనేక మందికి ఆ మార్గం చూపించాలి. ఇది దేవుడు రాసుకున్న, నీ కోసం రాసుకున్న స్క్రిప్ట్. బైబిల్లో ఎంతోమంది భక్తులు ఆ స్క్రిప్ట్ను ఫాలో అయ్యారు. మరి ఈరోజు మన వంతు, మన పాత్ర, హీరో మోతామా, జీరోలు మోతామా? ఉన్నతమైన స్వర్గాన్ని సంపాదించుకున్న వారమైతే హీరోలమే. అదే పాతాళానికి చేరిపోతే జీరోలు. యూనివర్సల్ స్క్రీన్పై దేవుని కుమారుల మట్టి పాత్ర. ప్రార్థన చేసుకుందాం.